నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మన వీడియో వచ్చే 7 రోజులు మీకు ఎలా ఉండబోతాయో ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. సో, మీరు ఎప్పుడు ఈ వీడియో చూస్తారో అప్పటి నుంచి 7 డేస్ మీకు ఎలా ఉండబోతాయో ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నంబర్ 1, పైల్ నంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని 2 కార్డ్స్ పైన కాన్సంట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తుందో ఆ పైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ కూడా చూసి బ్లెస్సింగ్స్‌ని క్లెయిమ్ చేయొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇది టైమ్‌లెస్ రీడింగ్. సో, మీకెప్పుడు ఈ రీడింగ్ అనిపించినా గానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. బ్లెస్సింగ్స్‌ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1 ఎవరైతే కార్డ్‌ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం నెక్స్ట్ 7 డేస్ అంటే ఈ వీడియో మీరు ఎప్పుడైతే చూస్తున్నారో అప్పటి నుంచి రాబోయే 7 రోజులు పైల్ నంబర్ 1 వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఏదైనా ఓపెన్ మైండ్‌తో ఉండండి. అంతా మంచి జరుగుతుంది. హ్యాపీగా ఉండండి. హ్యాపీ టైమ్స్ వస్తున్నాయి. ఆ సాడ్ టైమ్స్ వెళ్ళిపోతున్నాయి. సో, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బ్యూటిఫుల్. 2 క్వీన్స్ వచ్చినారు. కానీ ఆపోజిట్ డైరెక్షన్స్‌లో చూస్తున్నారు. సో, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ కప్స్ బ్యూటిఫుల్ ఫైనల్ కార్డ్. 3 ఆఫ్ పెంటికల్స్ నైస్. సో, ఏస్ ఆఫ్ సోర్డ్స్ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. సో, న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. ఎవరికన్నా ఇంతవరకు ఏమైనా కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటే ఆ కాన్‌ఫ్లిక్ట్స్ రిజాల్వ్ అవుతుందనమాట. సో, మీకు మంచి మంచి ఆలోచనలొస్తున్నాయి. ఈ మంచి మంచి ఆలోచనలు మీకు ఒక విధంగా మనీ తీసుకొనొస్తుంది. ఇంకొక విధంగా మీలో స్ఫూర్తిని నింపుతుంది. మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు ఎమోషనల్‌గా బ్యాలెన్స్డ్‌గా ఉండబోతున్నారు. వచ్చే 7 రోజుల్లో మీరు చేసే పని పైన ఇంకొంచెం శ్రద్ధ పెట్టి చాలా స్కిల్‌ఫుల్‌గా, మైండ్‌ఫుల్‌గా మీరు చేయాలనుకున్న వాటిని మీరు చేయబోతున్నారనమాట. ఇక్కడ పెంటికల్స్ ఎనర్జీ వచ్చి మనకేం చెప్తుందంటే గ్రౌండింగ్ గురించి చెప్తుంది. సో, నేచర్‌కి దగ్గరగా ఉండండి. హెల్త్ ఇంప్రూవ్ అవుతోంది. ఫినాన్సెస్, వెల్త్ ఇంప్రూవ్ అవుతోంది. బిజినెస్‌లో మంచి బ్రేక్ త్రూ వస్తోందనమాట. సో, ప్రాపర్టీ మీరేదైనా కొత్తగా నగలు కొనడం గానీ, లేదు ఇల్లు ఫైనలైజ్ అవ్వడం గానీ, భూమి కొనడం గానీ, ఏదో కొంటున్నారనమాట. కొత్త వస్తువు మీ ఇంట్లోకి రాబోతోందనమాట. సో, కెరియర్ గురించి ఆలోచించే వాళ్ళైతే కెరియర్‌లో గూడా అడ్వాన్స్‌మెంట్ ఉంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చిన కార్డ్ ఏంటి? క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా దాన్ని చేయాల్సిందే అనమాట. కాన్ఫిడెంట్‌గా ముందరికెళ్తుంది. చాలా తెలివైన క్వీన్ అనమాట. ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా గానీ సునాయాసంగా అధిగమించగలుగుతారనమాట. నాకు తెలిసి నెక్స్ట్ 7 డేస్‌లో మీరు ఏదో డెసిషన్ తీసుకోవాల్సిన టైం అయితే వచ్చింది. సో, ఆ డెసిషన్ గూడా మీరు ఎలా తీసుకోబోతున్నారంటే చాలా బ్యాలెన్స్డ్‌గా తీసుకోబోతున్నారనమాట. ఇంతకుముందు మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అయినా కూడా ఈ టైంలో ఈ 7 డేస్‌లో మీరు చాలా బ్యాలెన్స్డ్‌గా ఉండబోతున్నారనమాట. మీ ఎమోషన్స్‌కి తావివ్వట్లేదు. ఇంట్యూషన్‌కి తావిస్తున్నారనమాట. మీకు లోపల నుంచి ఏమనిపిస్తుందో అది చేస్తారు. మీ మీ ఫీలింగ్స్‌ని మీరు కరెక్ట్‌గా వ్యక్తపరుస్తారనమాట ఇక్కడ. తద్వారా ఈ 7 డేస్‌లో మీకు కొత్త కనెక్షన్స్ కూడా ఏర్పడొచ్చు. కొత్తగా ఫ్రెండ్స్ అవ్వడం గానీ, లేదు కొత్త మనుషులతో మీకు కాంటాక్ట్స్ ఏర్పడడం గానీ, ఈ ఏర్పడిన కాంటాక్ట్స్ ఏంటంటే మీకు మీ జాబ్ రిలేటెడ్ గావచ్చు, మీ బిజినెస్‌లో గావచ్చు, వీటిలో మీకు ఇంకా మీరు బలంగా తయారవ్వడానికి హెల్ప్ అవుతాయన్నమాట. సో, ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ ఉంది. సో, ఇక్కడ మీరు స్ట్రాంగ్‌గా పని చేయబోతున్నారు. ఈ వచ్చే 7 రోజుల్లో మీరు అనుకున్నది మీరు సాధించడానికి మీరు చాలా శ్రమిస్తారనమాట. మీలో ఉన్న స్కిల్‌ని మొత్తం బయట పెడతారనమాట. బ్యూటిఫుల్. ఇక్కడ మీరేదో కాన్కర్ చేయబోతున్నారు. ఏదో సాధించుకోబోతున్నారనమాట వచ్చే 7 రోజుల్లో. అది లిటరల్ మనీ గావచ్చు, మనుషుల్ని గావచ్చు, మీరేదన్నా బిజినెస్ కానీ ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ లైక్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఫ్యాక్టరీ పెడుతుంటే, ఈ ఫ్యాక్టరీ బెటర్‌గా ముందరికి వెళ్ళడానికి దానికి కావాల్సిన స్కిల్‌ఫుల్ వర్క్ వర్కర్స్‌ని మీరు ఆహ్, ఆహ్, ఎక్విప్ చేసుకోవడం గానీ, ఇక్కడ ఎదుగుదల ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఎదుగుతున్నారు మీరు. ఒక స్టెప్ అప్ అన్నమాట. సో, చాలా బావుంది. అంటే ఇద్దరు క్వీన్స్, ఒక కింగ్ అందరూ అంటే చ ఇక్కడ కింగ్స్‌కి మించిన వాళ్ళు లేరు టారోలో. సో, మీరు ఏదో అటైన్ చేయబోతున్నారు. సక్సెస్ రాబోతోంది.
అండ్ ఇది చాలా ఎంపతి అంటే ఇక్కడ క్వీన్స్ అంటే సాఫ్ట్ కదా! ఆడవాళ్ళు మామూలుగానే సాఫ్ట్‌గుంటారు, నర్చరింగుంటారు. వాళ్ళలో ఎంపతి ఉంటుంది. ఎదుటోళ్ళకి అంటే నేనే అన్నది కాకుండా ఎదుటోళ్ళ షూస్ నుంచి కూడా ఆలోచిస్తారనమాట. ఎదుటోళ్ళ దృష్టికోణం నుంచి కూడా ఆలోచించి చేయబోతున్నారు. ఏమన్నా చేయాలనుకున్నప్పుడు. బ్యూటిఫుల్. చాలా చాలా బావుంది. ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నారు. కొత్తగా మీలో లేని కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నారనమాట. సో, కొంతమంది రిలేషన్‌షిప్స్ బెటర్ అవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రిలేషన్‌షిప్స్ కూడా బెటర్ అవుతున్నాయి. అండ్ ఎవరితో ఎట్లుండాలి? ఎవరు మీకు అవసరం? ఎవరు మీకు అవసరం లేదు? ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు? ఎవరు మీ వాళ్ళు? ఎవరు మీ వాళ్ళు కాదు? ఇవన్నీ కూడా తెలుస్తుంది మీకు. గోయింగ్ విత్ ద ఫ్లో. ఏది ఎలా, ఎప్పుడు, ఎట్లా జరగాలంటే అట్లా వెళ్ళిపోతున్నారనమాట. అండ్ అది మీకు మంచి చేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఎక్కువ బుర్ర పెట్టి టూ మచ్‌గా ఆలోచిచ్చేసి నేను ఇట్లా అనుకుంటున్నాను, నాకు ఇట్లా జరగట్లేదు అని ఎక్కువ మీరు అట్లా మీ థాట్స్‌ని ఎటు పెడితే అటు ఛానెల్ చేయట్లేదు. ఇది ఇప్పుడు ఇట్లా జరుగుతుంది, ఇట్లా వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ ఎట్లా జరిగితే అట్లా వెళ్ళిపోతాను అన్నమాట. వన్ డే ఎట్ ఎ టైమ్ అంటారు గదా! వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్. అట్లా మాదిరిగా ఈరోజు ఇది జరగాలనుంది, ఇది జరుగుతోంది అన్నట్లు లవర్స్ కార్డ్ బ్యూటిఫుల్. ఇక్కడ సోల్‌మేట్స్ ఉన్నారు. మీరు మీ సోల్‌మేట్‌ని కలవడమో, లేకపోతే ఆల్రెడీ మీరు ఒక రిలేషన్‌షిప్ ఉంటే, దాన్ని ఫర్దర్‌గా ఇంకా ముందరికెలా తీసుకొని వెళ్ళాలి, లేదు కొత్తగా ఎవరితో అన్నా బిజినెస్ కలిసి స్టార్ట్ చేయడమో, ఇలా ఉందన్నమాట. సో, ఇక్కడ పార్ట్నర్‌షిప్ ఉంది. రిలేషన్‌షిప్స్ ఇంతకుముందు మనం అనుకున్నాం గదా! రిలేషన్‌షిప్స్ బెటర్ అవుతున్నాయి. కొత్త మనుషులు మీ లైఫ్‌లోకి రావడం గానీ, ఇవన్నీ జరుగుతాయని జెప్పి. సో, ఈ 7 డేస్‌లో అదుంది. గిల్ట్. మీకు మీకేదన్నా ఇంతకుముందు నేను పొరపాటు చేసినాను, దీనివల్ల ఇంకొకరు సఫర్ అయినారు, అట్లాంటివేమన్నా లోపల ఆ గిల్ట్ ఫీలింగ్ ఉంటే, ఆ గిల్ట్ ఫీలింగ్‌ని గూడా మీరు లెట్ గో చేసేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డెక్‌లో వచ్చి ద మాస్టర్. ఇది ఓషో టారో డెక్ అన్నమాట. సో, ఇది ఎక్స్‌ట్రా కార్డ్. మాస్టర్ కనిపిస్తున్నారు. ఓషో బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు. సో, ఆ గిల్ట్ కూడా వెళ్ళిపోతుందన్నమాట. మీరు లెట్ గో చేసేస్తున్నారు. మీ పనిలో పడిపోయి అలా దేని వల్లైనా గానీ మీకు ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటే, ఆ గిల్టీ ఫీలింగ్‌ని గూడా తీసేస్తున్నారనమాట. నెగెటివ్ థాట్స్‌ని ఒక విధంగా తీసేసి పాజిటివ్‌గా ముందరికి వెళ్ళిపోతున్నారు. యూ ఆర్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఇంకా వీటి గురించంతా ఆలోచించి బుర్ర దానికి మీ దగ్గర టైం లేదు. మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీ ముందర ఒక అద్భుతమైన ప్రపంచం ఉంది. మీరు హ్యాపీగా ముందరికి వెళ్ళిపోతున్నారనమాట. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. నెక్స్ట్ 7 డేస్ పైల్ నంబర్ 2 వాళ్ళకి ఎలా ఉండబోతోందో. నెక్స్ట్ 7 డేస్ పైల్ నంబర్ 2 వాళ్ళకి ఎలా ఉండబోతోంది. హ్యాపీగా, హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా, జాయ్‌ఫుల్‌గా సెలబ్రేషన్స్ వస్తున్నాయేమో అని నాకు అనిపిస్తుంది. చూద్దాం. 7 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ ఎండ్ ఆఫ్ ద డెక్‌లో లవర్స్ కార్డ్. బ్యూటిఫుల్. ఇక్కడ నేను చెప్తాను చూడండి. మీరు గట్టిగా నిలబడి నేను సాధించుకోవాలి. ప్రపంచమంతా ఒక వైపు ఉన్నా గానీ, నా వైపు నేను అనుకున్న దాంట్లో న్యాయం ఉంది. కాబట్టి నేను గట్టిగా పోరాడతాను అని చెప్పి పోరాడుతున్నారనమాట. సో, ఏదైతే అనుకుంటున్నారో దానికోసం గట్టిగా నిలబడుకున్నారు. అది నిలబడుకొని సాధించుకున్నారు. కప్‌లోకి చాపొచ్చి పడింది. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్. క్వీన్ ఆఫ్ వాండ్స్ చాలా విట్టీగా ఉంటుందనమాట. చాలా వైస్‌గా ఉంటుంది. ఆమెకేం కావాలో ఆమెకి బాగా తెలుసు. డిఫరెన్షియేట్ చేయగలుగుతుందనమాట. ఆమెకిక్కడ నల్ల పిల్లి ప్రొటెక్షన్‌కి పెట్టుకునింది. చేతిలో ప్రొద్దుతిరుగుడు పువ్వొచ్చి సంపద గురించి చెప్తుంది, గ్రోత్ గురించి చెప్తుంది, బ్యూటీ గురించి చెప్తుంది, ఎలిగెన్స్ గురించి చెప్తుంది. అండ్ ఇక్కడ ఈ కట్టెకి ఆకులొచ్చినాయి. సో, అది గ్రోత్. ఇంకొక విధంగా ఏంటంటే తస్మాత్ జాగ్రత్త. నా దగ్గరికి వస్తే, నాకు నచ్చిన వాళ్ళు వస్తే నేను వెల్కమ్ చెప్తాను. నాకు నచ్చని వాళ్ళొస్తే ఈ కర్రతో ఒకటిస్తాను అన్నట్లనమాట. సో, ఈమెతో ఏం షేర్ చేసుకోవాలనుకున్నా గానీ, మీరు ఆమెకి నచ్చితే షేర్ చేసుకోగలుగుతారు. లేకపోతే లేదు. సో, వచ్చే 7 రోజులు ఎలా ఉంటాయంటే, మీకు నచ్చిన వాళ్ళు మీ దగ్గరికొస్తారు. మీరు మెచ్చిన వాళ్ళు మీ దగ్గరికొస్తారు. మిగతా వాళ్ళందరికీ గేట్ పాస్ లేదసలకి.
సో, ఇక్కడ మీరు ఏదో నిలబడి సాధించుకుంటున్నారనమాట. ఇది మీ అంబిషన్ అయ్యుండొచ్చు, మీ గోల్ అయ్యుండొచ్చు, మీ ప్యాషన్ అయ్యుండొచ్చు. మీరు దేనికోసమైతే ఇప్పటి వరకు స్ట్రైవ్ చేసినారో దాన్ని మీరు సాధించుకోబోతున్నారనమాట. ఒక విధంగా మీ పర్పస్‌ని సర్వ్ చేస్తుందిది. సో, మీరు ఏ పర్పస్ కోసమైతే, దేనికోసమైతే ఇక్కడ మీరు కెరియర్ విషయంగా గావచ్చు, లవ్ విషయంగా గావచ్చు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డెక్‌లో లవర్స్ కార్డ్ వచ్చింది. సో, కొంతమందైతే మీ ప్రేమని సాధించుకోవడానికో, లేకపోతే మీరెవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళని ఇంట్లో కన్విన్స్ చేసి మీరు వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవడమో, లేకపోతే ఈ రిలేషన్‌షిప్ ఒక స్టెప్ అప్ జరుగుతోందిక్కడ. మీరు అనుకునిన దాన్ని మీరైతే ఖచ్చితంగా సాధిచ్చారు. కప్పులోకి చేప వచ్చి పడింది. సో, నెక్స్ట్ 7 డేస్ ఒక విధంగా చెప్పాలంటే ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటుందనమాట. బాధుంది, కష్టముంది, శ్రముంది, ఆలోచనలున్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ సాధిచ్చినాను అన్న ఆ విజయంపు ఏమంటారు దాన్ని ఆనందం ఉంటుంది. సో, ఫైనల్‌గా స్టేబుల్‌గా కూర్చుంటారనమాట. యెస్. ఇప్పుడు నేను సార్ట్ చేసేసినాను. నేను ఫిగర్ ఔట్ చేసేసినాను. నాకేది కావాలి, ఎట్లా కావాలి, ఏంది అనేది మొత్తాన్ని నేను సాధించుకున్నాను అనే ఒకలాంటి గర్వం గూడా ఉంటుంది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దీస్ 7 డేస్. సో, ఈ 7 రోజులు అయిపోయే లోపల లాస్ట్‌కొచ్చేటప్పటికే ఆ రిలాక్స్‌డ్ ఫీలింగ్ గూడా ఉంటుందనమాట. హ్యాపీనెస్ ఉంటుంది, జాయ్ ఉంటుంది, ఫుల్‌ఫిల్‌మెంట్ ఉంటుంది, ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. సో, ఇక్కడ అన్నీ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇక్కడ తీపి, చేదు, పులుపు, షడ్‌రుచులు అంటారు గదా! సో, అట్లా మాదిరి అన్నీ ఉన్నాయిక్కడ. మంచికి మంచి, చెడుకు చెడు, మొండితనం ఉంది, మూర్ఖత్వం ఉంది, పట్టుదలుంది, కాంక్ష ఉంది. అన్నీ ఉన్నాయి. బ్యూటిఫుల్. సాధించుకుంటున్నారు ఏదో విధంగా నిలబడుకొని. బ్యూటిఫుల్. ఇక్కడ చూడండి సక్సెస్ కార్డ్. 6 విక్టరీ ఖచ్చితంగా ఉంది. అంటే మొండి వాళ్ళే గాని మూర్ఖులు గాదు. ఆ మూర్ఖత్వం గూడా మీకు హెల్ప్ అవుతుంది ఈ విజయం కోసం. సో, బ్యూటిఫుల్. స్ట్రాంగ్ పీపుల్ అన్నమాట. స్ట్రాంగ్ ఐడియాలజీ, స్ట్రాంగ్ నేచర్, ఆ పట్టుదల అనుకున్నాము అంటే ఇదొకటి ఫ్లిప్ అయింది కార్డ్. కండిషనింగ్. సో, ఇక్కడ మీ లోపల ఏదైతే ఉందో దానికి కొంచెం ఏమంటారు పాలిష్ చేయండి దాన్ని. ఇప్పుడు మనం మాట్లాడే మాటలుకి అర్థం ఎట్లంటే ఒక్కొక్కసారి వచ్చి భోజనం చేయండి అనేది ఒక పద్ధతి. అంటే కొంచెం మర్యాదగా, పాలిష్డ్‌గా ఉంది. రా తినిపో అంటే ఎట్లుంటుంది? అంటే అక్కడ గూడా అదే వచ్చి తిని వెళ్ళండి అనేదే. కాకపోతే రా తినిపో అంటే కొంచెం రూడ్‌గా అట్లుంది గదా! సో, మీలో గూడా ఏంటంటే అలా ఉందన్నమాట. మీరు చెప్పేది కరెక్టే. మీరు అనుకునేది కరెక్టే. కానీ మీరు చెప్పే విధానంలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఆ హార్ష్‌నెస్ ఒస్తుంది. సో, దీనివల్ల ఏంటంటే, ఎదుటి వాళ్ళు అక్కడి వరకు వచ్చి కన్విన్స్ అయినా గానీ, అక్కడి నుంచి ఏంటంటే, ఏయ్! ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు? నేనెందుకు తగ్గాలి? అన్న ఫీలింగ్ వచ్చేస్తుందనమాట ఎదుటి వాళ్ళకి. అందుకనే ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఆమ చాలా ఆమెకి అనుకూలంగా సిట్యుయేషన్‌ని మార్చుకోవడానికి ఎప్పుడు ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడగలుగుతుంది. సో, ఇక్కడ కండిషనింగ్ అవసరం. ఇది యాక్చువల్‌గా అయితే టారోలో డెవిల్ కార్డ్. ఇక్కడ అంటే మనలో గూడా కొన్ని షాడో యాస్పెక్ట్స్ ఉంటాయి గదా! అన్నీ మంచిగానే ఎట్లుంటాం మనం. కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగెటివ్స్ ఉంటాయి. సో, ఆ షాడో యాస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఆ నెగెటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకోండి అని చెప్తున్నారనమాట. అండ్ ఈ నెక్స్ట్ 7 డేస్ ఇప్పుడు ఈ 7 డేస్‌లో మీకవి గూడా తెలుస్తాయన్నమాట. ఓకే. నేను ఇట్లున్న దాని వల్ల నాకు ఇది జరగడానికి లేట్ అవుతోంది. సో, కొంచెం నేనిట్లా మారితే ఇంకా ఈజీగా నేను అనుకున్న దాన్ని చేసుకోగలుగుతాను. ఎదుటోళ్ళకి గూడా నాకివ్వాలనే ఉంది. లేకపోతే నాకు హెల్ప్ జేయాలనే ఉంది. లేకపోతే నాతో రావాలనే ఉంది. నాతో ఉండాలనే ఉంది. కాకపోతే నేనిట్లా ఉన్న దాని వల్ల వాళ్ళకి కంఫర్టబుల్‌గా లేదు నాతో ఉండడానికి అనేది మీకు తెలుస్తుంది. అలాంటివి మార్చుకుంటారనమాట. ఈ 7 డేస్‌లో మీ లోపల అవేవైతే ఉన్నాయో వాటిని మార్చుకునే విధంగా అడుగులు పడతాయి. బ్యూటిఫుల్. చేంజ్ అదే చెప్పాను గదా! మార్పొస్తుంది. ఇక్కడ ఇంకా 3 కార్డ్స్ వచ్చినాయి చూద్దాం.
పాస్ట్ లైఫ్స్, క్లింగింగ్ టు ద పాస్ట్, ది రెబెల్. రెబెల్ ఇక్కడ ఎవరంటే ఎంపరర్. సో క్లింగింగ్ టు ద పాస్ట్, గతానికంట వేలాడుతూ ఉండకండి. ఇది గత జన్మల నుంచి వస్తోంది. ఈ లైఫ్ టైంలో దీన్ని మార్చుకోవాల్సిన టైం వచ్చింది. కాబట్టి మార్పు అవసరం. ఈ మార్పు వల్ల మీరు ఎంపరర్ అవుతారనమాట. ఇంకా స్ట్రాంగ్ అవుతారు. మీ పొజిషన్ ఇంకా బెటర్ అవుతుంది. మీరైతే మటుకు ఇంట్యూషన్ని నమ్మండి. ఇల్యూషన్స్‌ని వదిలేసేయండి. ఎందుకంటే ఇక్కడ పాస్ట్ లైఫ్స్ వచ్చి మూన్ కార్డ్ అనమాట. సో మూన్ ఎట్లయితే దాని షేప్స్ మారుస్తూ వస్తుందో అలానే మీకేంటంటే ఒక్కసారి ఉన్న మూడ్ ఒక్కసారి ఉండకపోవచ్చు. కాకపోతే ఎప్పుడైనా గానీ ఒక బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే, ఆ మోడరేషన్‌లో ఉంటే మనకే మంచిది. ఎక్స్‌ట్రీమ్స్‌లో ఉన్నామనుకోండి, ఒక్కొక్కసారి ఎదుటోళ్ళు అర్థం చేసుకుంటారు. ఒక్కొక్కసారి ఎదుటోళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళు కష్టపడతారు. మనకి బాధనిపిస్తుంది. అరే! నేను ఇలా ఉన్నదాని వల్ల వాళ్ళని కష్టపెడుతున్నాను అని చెప్పి. ఎందుకొచ్చిన గొడవ? కాబట్టి ఆ కండిషనింగ్ చేద్దాం. సో ఎప్పుడైతే కొంచెం కండిషన్ చేసుకుంటామో మన లోపల ఉన్నదాన్ని, అప్పుడు మనము హ్యాపీగా ఉంటాం. మనతో పాటు ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఈ 7 డేస్‌లో అదే జరుగుతుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.